యామినిని అరెస్టు చేసిన అప్పు ఆనందంలో కావ్య రాజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు యామినిని అప్పు అరెస్టు చేయడం ఏంటి? అసలు యామిని ఏం తప్పు చేస్తూ అప్పుకి అడ్డంగా దొరికిపోయింది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రాజుని పెళ్లి చేసుకుంటాను, రాజు భార్యను తన నుంచి దూరం చేయండి అంటూ తన తల్లిదండ్రులకు చెప్పేసరికి ఒక్కసారిగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఇదేంటండి ఇది? ఇంతకుముందు యామిని రాజు విషయంలోనే కదా ఇలాంటి పరిస్థితికి వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ రాజునే కోరుకోవడం ఏంటి? పైగా రాజును కోరుకుంది సరే, కాల్లో వేల్లో పట్టుకుని బ్రతిమాలి మరీ పెళ్లి చేద్దామా అంటే తీరా మోసి రాజుకి పెళ్ళైపోయిందంట. భార్యని తప్పించి మరీ తననిచ్చి పెళ్లి చేయమని అంటుందేంటి? అది అసలు ఎలా సాధ్యమవుతుందండి అని చెప్పాను. కానీ ఏమోనే బాబు, నాకేమో అర్థం కావట్లేదు. అమ్మాయి ఇవన్నీ మర్చిపోవాలి, మంచిగా ఉండాలనే కదా మనం ఫారెన్ ట్రీట్మెంట్ కోసం పంపించాము. ఇప్పుడేమో అమ్మాయి ఎలా ఎందుకు చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. డాక్టర్తో మాట్లాడాలి అంటూ డాక్టర్తో మాట్లాడేసరికి తన మనస్తత్వానికి మీరు జాగ్రత్తగా ఉండాలి, తనకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉండి తనను మార్చుకోవాలి, కానీ దానికి చాలా సమయం పడుతుందంటూ డాక్టర్ హెచ్చరించి మరీ వెళ్ళిపోతాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు పేరెంట్స్కి. సరేనమ్మా, ముందు కావ్యత అయితే మేము మాట్లాడతాము, నువ్వు మాత్రం టెన్షన్ పడి తొందరపడి ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, అలాగే రాజు జోలికి కూడా వెళ్ళొద్దు. మేము మాట్లాడతాము, ఎంత డబ్బైనా సరే తనకిచ్చి మన ఆస్తినంతా తనకు రాసిచ్చైనా సరే రాజు జీవితంలోంచి తప్పుకోమని చెప్తాము అని చెప్పనేసరికి మీరు ఏదో ఒకటి చెయ్యండి, రాజు లేకుండా నేను ఉండలేను, రాజు నా ప్రాణం, నా సర్వస్వం అంటూ పిచ్చిదానిలా మాట్లాడుతుంది యామిని. కానీ తల్లిదండ్రులతో అలా చెప్తుందే కానీ తన ప్రయత్నం మాత్రం మానుకోదు యామిని. ఇంకా రాజుని ప్రతి క్షణం ఏదో ఒకటి వాయిస్ మెసేజ్లు పెట్టి ప్రతిసారి ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటుంది. ఈసారి రాజును కాదు టార్గెట్ చేయాల్సింది, కావ్యను టార్గెట్ చేయాలి. రాజు జీవితంలోంచి కావ్యను అడ్డు తొలగించేస్తే రాజు నన్ను ఇష్టపడతాడు కదా. రాజును కాదు, ఈసారి కావ్యనే టార్గెట్ చేసి రాజు జీవితంలోంచి దూరం చేసేస్తాను, తనను ఏదో ఒకటి చేసైనా సరే కావ్యను రాజు జీవితంలోంచి దూరం చేస్తాను అని చెప్పి ఇంకా అలాగే కావ్యను ఫాలో అవ్వడం మొదలు పెడుతుంది. ఎప్పుడు కావ్య వాళ్ళు ఇంటి నుంచి కారు బయలుదేరుతుందో ప్రతిసారి వాళ్ళ కారు వెనకాలే ఫాలో అవుతుంది. రాజ్ కావ్య ఇద్దరు కారులో వెళ్ళడం తిరిగి రావడం చేస్తూ ఉంటారు. రోజు ఇదే పనిగా చేస్తూ ఉంటుంది. ఒక రోజైతే రాజ్కి అర్జెంటు వర్క్ ఉండడంతో రాజు ముందు వెళ్ళిపోతాడు. కావ్య మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను అని చెప్పి కావ్య చెప్పడంతో రాజు ఒక్కడే కారులో వెళ్ళడం చూస్తుంది యామిని. అదేంటి ఈరోజు రాజు ఒక్కడే వెళ్తున్నాడు, కావ్య వెనకాల వెళ్తుందా ఏంటి? సరే, ఒక గంటన్నర ఎదురు చూద్దాం అని చెప్పి ఇంకా కావ్య కోసం ఎదురు చూస్తూ ఉండగా కావ్య అప్పుడే ఇంట్లోంచి బయటికి వస్తుంది. వచ్చేసరికి ఎవరి కార్లు వాళ్ళు వేసుకుని వెళ్ళిపోవడంతో కావ్య ఆటో కోసం నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకప్పుడే అప్పు తను కూడా డ్యూటీకి వెళ్ళడం కోసం బయటకు వచ్చేసరికి జీప్ వస్తుందంటే జీప్ కోసం ఎదురు చూస్తూ బయటే నించుంటుంది. అదేంటి కావ్యక్క నడుచుకుంటూ వెళ్తుంది? బావగారు కానీ ముందు వెళ్ళిపోయారా ఏమో, కావ్యక్క నడుస్తున్నట్టుంది. అదేదో నాకు చెప్తే మేము ఆఫీస్ జీప్లో డ్రాప్ చేసేదాన్ని కదా కావ్యక్క అంటూ పిలుస్తూ ఉండగానే సడన్గా ఒక కార్ వచ్చి కావ్యకు యాక్సిడెంట్ చేసి మరీ వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోవడంతో అప్పు పరుగును వెళ్ళి ఇంకా కావ్య అలా పడిపోవడంతో తలకు దెబ్బ తగులుతుంది. కావ్యక్క అంటూ పిలుస్తూ ఉండగానే ఈలోపు అప్పు వాళ్ళ జీపు రావడంతో కావ్యను కాస్త హాస్పిటల్లో తీసుకుని జీపులోకి ఎక్కించుకుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోతారు. రాజుకి ఫోన్ చేస్తుంది. చెప్పప్పు అని చెప్పాను కానీ ఇలా అక్కకి యాక్సిడెంట్ జరిగింది బావా, మన ఇంటి దగ్గరే, అక్క ఆటో కోసం వెళ్తున్నట్టుంది, ఈలోపు ఒక కారు వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది
అక్కడ ఏమీ కూడా రావడం లేదు, కావాలని చేసినట్టుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారనగానే పలానా హాస్పిటల్ అని చెప్పేసరికి చెప్తుంది అప్పు. చెప్పడంతో ఈలోపు రాజ్ అయితే వస్తాడు. ఈలోపు సుభాష్ అపర్ణ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. నువ్వు వెళ్ళప్పు, మేము చూసుకుంటామని చెప్పాను కానీ పర్వాలేదు అని చెప్పి ఇంకా కావ్య స్పృహలోకి వచ్చే వరకు అప్పు అక్కడే ఉంటుంది. అక్క, నీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని చెప్పాను కానీ ఏమీ లేదప్పు, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, ఆటో మన సెంటర్కి రాదు కదా, ఎదర్ సెంటర్లో ఆటో ఆగుతుంది కదా అని అక్కడికి వెళ్తున్నాను. ఈలోపు సడన్గా కారు వచ్చినట్టుంది. నేను వెనక్కి తిరిగి చూసేలోపే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిందని కానీ నేను చూస్తూనే ఉన్నానక్క, నువ్వు నడిచి వెళ్ళడం అంతా చూస్తూనే ఉన్నాను, అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది. ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా బావగారు అనగానే ఉన్నాయి, మన ఇంటి దగ్గర ఉన్నాయి, కొంచెం ముందు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ రోడ్లో అని చెప్పాను కానీ సరే అక్క నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంకా అప్పు కాస్త సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తుంది. ఇంకా రాజు ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరా చెక్ చేసేసరికి 2-3 రోజులుగా రాజు వాళ్ళ కారుని ఫాలో అవుతున్నట్టుగా ఇంటి దగ్గర నుంచే ఫాలో అవ్వడం కనిపిస్తుంది. నెంబర్ జూమ్ చేసేసరికి నెంబర్ కనిపిస్తుంది. ఇంకా వేరే సీసీ కెమెరాలో చూసేసరికి అదే కారు కావ్యను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోవడం క్లియర్గా కనిపిస్తుంది. వెంటనే నెంబర్ని నోట్ చేసుకుని ఆ నెంబరు ఆర్టీవీ ఆఫీస్లో ఇంకా ఎంక్వైరీ చేసేసరికి పలానా వాళ్ళ కారు అని చెప్పాను కానీ వెంటనే అరెస్ట్ వారెంట్తో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటండి ఇలా వచ్చారు ఇన్స్పెక్టర్ అని చెప్పాను కానీ మీ అమ్మాయి ఎక్కడ, ఈ నెంబర్ గల కారు మీదే కదా అని చెప్పాను కానీ అవును మా అమ్మాయి వాడుతుంది. ఇప్పుడు ఏం జరిగింది, మా అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరిగిందా అని చెప్పనేసరికి జరిగింది మీ అమ్మాయి కాదు, మీ అమ్మాయి వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం జరిగింది, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, తలకు గాయమై చేతులకి కాళ్ళకి దెబ్బలు కూడా తగిలాయి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేముంది, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది, కావాలంటే చూడండి అంటూ సీసీ ఫుటేజ్ని కూడా చూపించడంతో కావాలనే వెళ్తున్న అమ్మాయిని కాస్త యాక్సిడెంట్ చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. చూశారు కదా, పొరపాటునేమీ యాక్సిడెంట్ చేయలేదు, కావాలనే యాక్సిడెంట్ చేయాలనుకుంది. అసలు తనను యాక్సిడెంట్ చేయవలసిన అవసరం మీ అమ్మాయికి ఏంటి అంటే ఒక మనిషి ప్రాణాలు తీయడానికి మీ అమ్మాయి ఇలా యాక్సిడెంట్ చేసిందా అంటూ ఇంకా అప్పు మాట్లాడేసరికి ఈ లోపు రానే వస్తుంది. రావడంతో మీరేనా అని చెప్పాను కానీ ఏంటి ఏమైంది ఇన్స్పెక్టర్ అనగానే మీరు మొన్న యాక్సిడెంట్ చేశారు కదా అనగానే నేనేం కాదే అని చెప్పనేసరికి మీరే, కారు కూడా మీదే, ఆ కారులో ఉన్నది కూడా మీరే, క్లియర్గా కనిపిస్తుంది, మళ్ళీ మీరు కాదు అని చెప్తారేంటి, యు ఆర్ అండర్ అరెస్ట్ అనగానే డాడీ అని చెప్పనేసరికి మేము కమిషనర్తో మాట్లాడతామనగానే మీరు ఎవరితో మాట్లాడినా పర్వాలేదు, నా దగ్గర అయితే వీడియో ప్రూఫ్ ఉంది, మీరు కనుక మాకు సపోర్ట్ చేయకపోతే ఈ వీడియో ప్రూఫ్ను కాస్త తీసుకెళ్ళి మీడియాలో పెట్టాల్సి వస్తుంది, మీ డబ్బు పలుకుబడి ఇవన్నీ ఉంటే తర్వాత చూసుకోండి, ముందు మీ అమ్మాయికి కారు కొనివ్వడం కాదు జాగ్రత్తగా నడపడం కూడా నేర్పించాలి కదా, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడమని మీ అమ్మాయి కారు కొని రోడ్డు మీదకి వదిలేశారా అంటూ మాట్లాడేసరికి వాళ్ళు ఏం మాట్లాడరు. ఇంక ఈలోపు యామిని చేతులు కాస్త బేడీలు వేసి తీసుకువెళ్ళి అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత ఆ కావ్యను కాస్త ఇంటికి తీసుకొచ్చేసరికి ఎవరు కావ్యకు యాక్సిడెంట్ చేసింది అని చెప్పాను కానీ ఎవరో యామిని అంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. యామిని కావ్యను చంపాలని చూసిందా, అసలు కావ్యను చంపాలని యామిని చూడడం ఏంటి అనుకుంటూనే ఏ స్టేషన్లో పెట్టావు అప్పు అనగానే పలానా స్టేషన్ అనగానే రాజ్ కాస్త వెళ్తాడు. ఏమైంది యామిని, అసలు కావ్యను చంపాలని నువ్వెందుకు అనుకున్నావు, నువ్వేమీ చూసుకోకుండా ఏమీ యాక్సిడెంట్ చేయలేదు కదా, కావాలనే ఉద్దేశపూర్వకంగానే కావ్యకు యాక్సిడెంట్ చేసావు కదా, అసలు కావ్యకు యాక్సిడెంట్ చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి నీకోసమే రాజ్, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే కావ్యను అడ్డు తప్పించాలనుకున్నాను, అందుకోసమని యాక్సిడెంట్ చేశాను అని చెప్పనేసరికి నీకేమన్నా పిచ్చా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నిన్ను పెళ్లి చేసుకోనని ఆ రోజే చెప్పాను, అప్పటికి నేను పెళ్లి చేసుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నీ మొహం మీదే చెప్పాను, మరి ఇప్పుడు నాకు పెళ్ళయింది,
నాకు పెళ్ళైతే నా భార్యను నా నుంచి దూరం చేసి నువ్వు నా జీవితంలోకి రావాలనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా? నా భార్యను చంపే హక్కు అధికారం నీకెవరిచ్చారు? నా భార్య జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంకా రాజే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తినే నా భార్యను హత్య చేయాలని చూసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని వదిలిపెట్టద్దు అంటూ కంప్లైంట్ ఇచ్చి మరీ వస్తాడు. ఏంటి బావా ఎక్కడికి వెళ్ళావని కానీ మీ స్టేషన్కే వెళ్ళాను. అసలు నా భార్యని ఎవరు చంపాలనుకున్నారో తెలుసుకోవడం కోసం. అప్పు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను. నువ్వు ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు శిక్ష పడాలి. నా భార్యను చంపాలని చూడడం ఏంటి అంటూ ఇంకా రాజ్ అంటాడు. రాజ్ అనేసరికి ఇంకా కావ్యని ఇంటి దగ్గరే ఉండి రాజు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. రాజ్ ఇక మీదటెప్పుడు కావ్యను ఒంటరిగా వదిలిపెట్టద్దు. ఎంత పనుండా కావ్య నువ్వే కలిసి వెళ్ళండి. కావ్యను వెనకాల రమ్మని, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి వెళ్ళొద్దు రాజ్ అంటూ అపర్ణ చెప్పేసరికి సరే మమ్మీ, ఇంకెప్పుడు కావ్యను ఒంటరిగా వదిలిపెట్టను. నేనే దగ్గరుండి మరీ కావ్యను తీసుకొస్తాను అంటూ రాజ్ అనేసరికి ఇంకా కావ్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. చేతులకి కాళ్ళకి తగిలిన గాయాలు తొందరగానే తగ్గిపోతాయి కానీ తలకు తగిలిన గాయం మాత్రం అంత తొందరగా తగ్గదు. దానికి చాలా సమయం పడుతుంది అంటారు. ఎందుకంటే బలంగా తగలడంతో తలలోకి చాలా రక్తం పోయిందని, దానికి సమయం పడుతుందని, కట్టు కూడా చాన్నాలు ఉండాలని, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు కూడా అందరూ. అలా చెప్పేసరికి అదే డాక్టర్స్ అందరూ చెప్పేసరికి రాజు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కావ్యం మీద ఎలాంటి ప్రెషరు పెట్టకుండా, ఇంకా డిజైన్స్ కూడా ఏమీ కావ్యాన్ని అడగకుండా కావ్యను చక్కగా చూసుకుంటాడు. ఆఫీస్కి వెళ్ళడం, త్వరగా చూసుకోవడం, ఇంటికి వచ్చేసి కావ్యను దగ్గరుండి చూసుకోవడం అది చేస్తూ ఉంటాడు రాజు. ఇంకా యామినికైతే శిక్ష పడేటట్టుగా చేస్తుంది. యాక్సిడెంట్ చేసిన మనిషి ప్రాణాలతోటే ఉంది కాబట్టి మీకు 4 సంవత్సరాలు జైలు శిక్ష అంటూ కావాలనే యాక్సిడెంట్ చేసావు కాబట్టి జైలు శిక్ష అని 4 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. ఒక్కసారిగా యామిని, చూసావమ్మా నీకు చెప్తూనే ఉన్నాను, నా మాట వినిపించుకోలేదు. ఎన్ని రకాలుగా చేసినా నువ్వు ఉద్దేశపూర్వకంగానే తనను చంపడానికి ప్రయత్నించావని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి నీకు ఎలాంటి శిక్ష తప్పలేదు అంటూ ఇంకా తన తల్లిదండ్రులు అయితే చెప్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి.